సమస్యలు. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయా లేవు? ఫస్ట్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు? మేనిఫెస్టో గంగలో కలిసింది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజు ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా. మీకు భగవద్గీతలాగా పాటిస్తారా? మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది. నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు. ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ఉండే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తామన్నా. అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికీ మూడు పంచాయతీలు పెట్టారు. ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు. నేను 13 నియోజకవర్గాలు తిరిగిన, సొంతంగా కారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెసే గెలవాలా, ఖచ్చితంగా ఓటేయాలని బరాబరి చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఐసీ తరఫున. నాకు విఠలు, నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు. అవన్నీ కూడా తిరిగి వచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు, అద్భుతంగా పెట్టారు. ఏమని పెట్టారు? ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్,